బహదూర్గూడలోని రైతుల భూములను తీసుకునే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తే ప్రజలు భరతం పడతారని పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలోని రైతులను పరామర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు. ఆయన గత 4 దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటూ వివిధ రకాల పంటలు, పూల తోటలు వేసి వ్యవసాయం కొనసాగిస్తూ జీవనాధారం కొనసాగిస్తా ఉన్నారు వీళ్ళు. అయితే మరి హైదరాబాద్ చుట్టుపక్కల రైతుల భూములపైన సీఎం రేవంత్ రెడ్డి కన్ను వేసి హైడ్రా పేరుతో వారిని భయభ్రాంతులను చేసి అయితే భూములను లాక్కుంటున్నాడని చెప్పేసి ఆయన ధ్వజం ఎత్తడం జరిగింది. భూములను ఏదైనా పథకానికి తీసుకునేది ఉంటే రైతులతో పూర్తి స్థాయిలో సంప్రదించి వారిని ఒప్పించి తీసుకోవాలని చెప్పేసి సూచించారు. రేవంత్ రెడ్డి అధికారం రాక మునుపు ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం, మహిళా పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, రైతు పాలసీ, మాట్లాడకండి అనేక రకాల మాటలతో బుకాయించి అధికారం రాగానే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 70-80 ఏళ్ల క్రితం నాడు ఆనాడు 500 రూపాయలకో 1000 రూపాయలకో ఎకరం విలువ ఉన్న నాడు ఈ భూముల మీద రాళ్ళు కొట్టుకొని, చెట్టు కొట్టుకొని, బాయిలు తవ్వుకొని, బోర్లు వేసుకొని ఆ భూతల్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి రంగారెడ్డి జిల్లా రైతాంగానికి ఇవాళ ఒక శాపంలాగా మారింది. హైడ్రా వచ్చిన తర్వాత అక్రమంగా నిర్మాణం చేసినటువంటి కట్టడాలు మాత్రమే కూల్చేస్తా అని చెప్పినటువంటి హైడ్రా ఇవాళ రేవంత్ రెడ్డి వేల మంది పోలీసులను పెట్టి రంగారెడ్డి చుట్టుపక్కల 70 ఏళ్ల క్రితం నుంచి రైతులైతే పంటలు వేసుకొని సాగు చేసుకుంటున్నారో ఆ భూముల మీద కన్నేసి రకరకాల పద్ధతుల పేరిట గుంజుకుంటున్నాడు. ఇవాళ హైదర్గూడ అందులో ఒక గ్రామం, బహదూర్గూడ అందులో ఒక భాగం. తాతలు, తండ్రులు, నాన్నలు, ఇవాళ మనమలు, నాలుగో తరం ఇక్కడ గులాబీ పూలు పండించుకొని మార్కెట్లో గుడిమల్కాపూర్లో అమ్ముకొని బతికేటువంటి ఈ కుటుంబాల్ని ఇవాళ బుల్లెట్ రైళ్ల పేరిట 650 ఎకరాల భూమిని గుంజుకొని రియల్ ఎస్టేట్ మాఫియాకి, రియల్ ఎస్టేట్ పెద్దలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గత 9 రోజులుగా అయ్యా 70 ఏళ్ళుగా ఉంటున్నాం కదా, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కౌలుకు దున్నుకుంటేనే మాకు హక్కులు వస్తాయి కదా 38 కింద. కానీ మేము ప్రభుత్వ పరంగా ఉన్న భూములు కూడా కావచ్చు 12 సంవత్సరాలు పైబడి ఉంటే ఆ భూములకు పత్రాలు వేయాల్సిన కనీస బాధ్యత ఉంటుంది కదా. మరి 70 ఏళ్ళుగా దున్నుకుంటున్న మాకు ఆ భూముల మీద సంబంధం లేదని మీరు చెప్పడం అనేది దుర్మార్గమైన ఆలోచన కదా అని చెప్పి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా వందల మంది పోలీసులని ఈ మొత్తం బహదూర్గూడ గ్రామాన్ని చుట్టుముట్టి ఆ పొలాలలో ఉన్నటువంటి బోర్లు కావచ్చు, బావులు కావచ్చు, దొడ్లు కావచ్చు, పశువులు కావచ్చు, ఆ భూతలితో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, వాళ్ళకు పోకుండా ఇలా పాకిస్తాన్, భారత్ లో ఎట్లయితే ఇనుప కంచెలు వేస్తారో ఆ ఇనుప కంచెలు వేసి ఇవాళ వాళ్ళకు పోకుండా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఎకరానికి మీకు 500 గజాలు ఇస్తాం, ఎకరానికి మీకు 600 గజాలు ఇస్తాం. ఎవడు నువ్వు అసలు? నీవు ఒకవేళ ఈ భూములను తీసుకోవాలనుకుంటే వచ్చి కూర్చో, రైతాంగంతో మాట్లాడు, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా మాట్లాడు, ఆ ధరంతో మాట్లాడు, వాళ్ళ కంపెనీ ఇంటితో మాట్లాడు. దానికి తప్ప ఇవాళ బుల్లెట్ రైళ్ల పేరిట మొత్తం భూముల్ని కొల్లగొట్టుకొని గుంజుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పనిచేసే ప్రయత్నం చేస్తే నీ భరతం పడతానని చెప్పి ఇలా బహదూర్గూడ గ్రామ ప్రజలు హెచ్చరిస్తా ఉన్నారు. ఇవాళ నువ్వు పోలీసులతో అదరగొట్టి బెదరగొట్టి కేసులు పెట్టి ఇలా జైళ్ల పాలు చేసి నువ్వు బెదిరిస్తుండొచ్చు కాక, కానీ ఇలా ఈ బహదూర్గూడ ప్రజానికానికి యావత్ రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, యావత్ తెలంగాణ పేద ప్రజానికం అంతా కూడా అండగా ఉంటారు. దానికి తోడుగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా అండగా ఉండి వాళ్ళ పక్షాన న్యాయంలోని పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు. అనుకుంటున్నావు ఇదే నిజాం సర్కారా రాడా? మళ్ళా కుమ్మరోళ్ళు మట్టికి పోరాన్నట్టుగా మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళు? 2020లో తప్పకుండా మన పల్లెకు రావాల్సిందే, మన ఓట్లు అడగవలసిందే. అప్పుడు చెప్తారు బిడ్డ మీకు. నువ్వు అనుకుంటున్నావు నిజాం సర్కార్ లాగా 100 ఏళ్ళు ఉంటా అనుకుంటున్నావా, 50 ఏళ్ళు ఉంటా అనుకుంటున్నావా? నీ సర్కారుకు
పొరపాట్లో నీకు అధికారం ఇచ్చిండు 2028 వరకు మాత్రమే. ఇచ్చిన కర్మానికి మా బాధను కూడా భూములు గుంజుకుంటున్నావు. ఇది మంచిది కాదు. మా వాళ్ళు శపిస్తే కొట్టుకపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఒకనాడు ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని చెప్పినావు. ఇందిరమ్మ రాజ్యంలో భూముల పట్టాలు ఇచ్చినామని చెప్పినావు. టీవీ నరసింహ కాలంలో భూ చట్టాలు చేశామని చెప్పినావు. కానీ ఆ ఇందిరమ్మ రాజ్యానికి వారసత్వం కూడా రేవంత్ రెడ్డి మీరు చేస్తున్న పని ఏంది? భూములు గుంజుకునే పని చేస్తున్నారు. అంతకుముందు కేసీఆర్ ఇదే పని చేస్తే కోపంతో వద్దు ఈ ప్రభుత్వం అని చెప్పి బండకేసి కొట్టిండు. ఇవాళ మళ్ళీ నువ్వు చేస్తున్నావు. నిన్ను కూడా బండకేసి కొట్టే రోజు దగ్గరలో ఉన్నాయి. నేను ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తున్నా. నువ్వు అంటున్నావు వాళ్ళతో మాట్లాడుతు నీ చాగిరా 5 కదా ఇస్తా 4 కదా ఇస్తా బాధ్యత 70 ఏళ్ళ నుంచి తాతలుగా తండ్రులుగా ఇవాళ కొడుకులుగా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళ పిల్లలు మాట్లాడు. నిజంగానే నీకు నేను అడుగుతున్నా, ఒకవేళ కనుకను 650 ఎకరాలు కనుక బుల్లెట్ ట్రైన్కి అవసరం అవుతుందంటే నేను ముక్కునేది వేస్తాను. ఇలా కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నావు, బీజేపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నావు. మేము వ్యతిరేకం కాదు, నీ మూసికి వ్యతిరేకం కాదు, నీ రైల్వే ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం కాదు. కానీ వాటి పేరిట పేదల భూములు పొందుకొని వ్యాపారం చేస్తా అంటే వ్యతిరేకంగా, బడాబాబు కట్టడం అంటే వ్యతిరేకంగా, ఇంటర్వ్యూగా తల్లిని బిడ్డలు వేరు చేస్తానని వ్యతిరేకంగా. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా మీరు పోలీసు వాళ్ళు పంపగానే వస్తాను. వీళ్ళని న్యాయమా అన్యాయమా? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే తెలంగాణ పోలీసులు అంటే ఓ గౌరవం ఉండేది. వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడే వాళ్ళని, ఆపదలు ఆదుకుంటారని, దేశంలో మంచి పోలీసు అని చెప్పి నమ్మకం ఉండే. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత, అంతకుముందు కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పి అనుకున్నాం. ఆనాడు ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా మన భూములు గుంజుకోవాలని భయపడ్డారు. కానీ వీళ్ళు వచ్చినాకనే ఈ దుర్మార్గాలు ఈ రచనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో అనేక గ్రామాల్లో కేసీఆర్ ప్రభుత్వం భూములు గుంజుకున్నాయి. ఈ పక్కకే ఉన్న బడంగపేట మున్సిపాలిటీ, అటు పక్కకున్న లగిచర్ల 10ల సంఖ్యలో భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మీ అసైన్మెంట్ భూములు ఎన్నటికీ మీరు అమ్ముకోలేరు, మీరు అనుభవించలేరు. మీకు ఎకరానికి 500 గజాలు 600 గజాలు ఇస్తాం, మేము ఆ భూములు అమ్ముకొని మీ కళ్ళలో మట్టి కొట్టి మేము పైసలు తగ్గినప్పుడు చెప్పి చేసింది. ఆ రోజు కూడా నేను అనేక గ్రామాల్లో లగిచర్ల కావచ్చు, మొన్న గోడ కావచ్చు, ఈ పక్కన గోడ ఉంటుంది, తిరిగిన నేనంటున్నా తాతలు తండ్రులు ఇవాళ కొడుకులు 3 తరాలుగా ఈ భూమిని దున్నుకొని బతికే రైతులు వీళ్ళకి పట్టాలు ఉన్నాయా లేదా, పాస పుస్తకాలు ఉన్నాయా లేదా అనేటువంటి మాట మాట్లాడితే జ్ఞానం ఉన్నట్టాలు ఏమిటని చెప్పాలి. జ్ఞానం ఉన్నమాట. ఎక్కడన్నా కౌలు తీసుకుంటే ఓ 2 ఏళ్ళు 5 ఏళ్ళు కౌలు కనుక ఎక్కితే 38E కింద కౌలు రైతుకు 60%, ఇవాళ ఒరిజినల్ రైతుకు 40% భూములు ఇస్తారు. చాలా మంది తెలియదు, రెవెన్యూ చట్టంలో రెవెన్యూ ప్రకారంగా 12 సంవత్సరాలు కనుక రైతు కంటిన్యూస్ గా ప్రభుత్వ భూముల మీద ఉంటే ఆ భూములకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. మరి 70 ఏళ్ళైనా ఎవరి జ్ఞానం లేదా, ఎవరికి గ్రామాల మీద పట్టు లేదా? ఎన్నికలు రాగానే ఈ భూముల సమస్య ఎత్తాలి, 50 చెట్ల కింద ఉండాలి, దండం పెట్టాలి, ఇలా మేము మమ్మల్ని గెలిపి మీకు పాసి పుస్తకాలు ఇవ్వాలి. ఇదే మోసం తప్ప, ఇదే గోల్మాల్ తప్ప ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ ఆదుకున్న పాపన పోలే. నేను అంటున్నా
రేవంత్ రెడ్డి ఏమో బుల్లెట్ ట్రైన్ పేరిట 650 ఎకరాల భూమి గుంజుకుంటున్నావు కదా, చూపిస్తాను. ఎక్కడన్నా రైల్వే స్టేషన్ ఎన్ని ఎకరాల భూమి ఉందో? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఓ 10 ఎకరాల భూమి ఉండొచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ 5 ఎకరాల భూమి ఉండొచ్చు. కాచిగూడ రైల్వే స్టేషన్ ఒక 5 ఎకరాల భూమి ఉండొచ్చు. కానీ 650 ఎకరాల భూమి బుల్లెట్ రైళ్ల కింద నువ్వు గుంజుకుంటున్నామంటే నీ ఉద్దేశం బుల్లెట్ రైలు కాదు, ఈ భూముల్ని పెద్దలకు కట్టబెట్టి నిజంగానే మీకు దమ్ముంటే రా, కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్లను ఇక్కడ పెట్టడానికి ఎన్ని ఎకరాల భూములు కావాలి, ఎన్ని రైళ్లు కావాలి, ఎన్ని బంగ్లాలు కావాలి చెప్తావాను. సొంతంగా లేదు, బాధలు కూడా మొత్తం యావత్ తెలంగాణ పేద ప్రజానిక మధ్య కూడా మీకు అండగా ఉంటుందని చెప్పండి. మీరు చేసే న్యాయమైన పోరాటానికి మా కేవలం సంఖ్యభావం మాత్రమే కాదు, మీతో పాటుగా అవసరమైతే పోలీసులతో దేనికైనా తలపడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట ఇవ్వడానికి వచ్చినాం. కాబట్టి నేను రేవంత్ రెడ్డి మీకు ఎవరు చెప్తున్నా చెప్తలేరో ముఖ్యమంత్రి గారు, దయచేసి పేదల జీవితాలతో చెలగాటమనే ప్రయత్నం చేయండి. ఇది మంచిది కాదు. పేదలు శాపనార్థాలు పెడితే, పేదలు కన్నీళ్లు కాలిస్తే, పేదవాళ్ళు ఏడిస్తే దుఃఖపడితే నీ రాజ్యం మంచిది కాదు. వీళ్ళంతా కూడా రైతులు, రైతేడిచిన రాజ్యం మంచిది కాదు, కూలిపోతానే ఎత్తేసిన విషయం కూడా మంచిది కాదు. ఇవాళ మా తెలంగాణ రైతులంతా కూడా ఏడుస్తా ఉన్నారు, నీకు మంచి జరగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నీ అధికారం ఉందని నువ్వు 100 మంది పోలీసులు పంపించుకొని నువ్వు చేస్తుండొచ్చు, కానీ ఇది మంచిది కాదు సుమా. ఇవాళ మా ఆడబిడ్డలు పెట్టే కన్నీళ్లు యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలిస్తాయి. యావత్ తెలంగాణ ఆడబిడ్డలు కూడా ఇవాళ కన్నీళ్లు పెట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇట్లాంటి పేచాలకు పోకండి, ఇట్లాంటి పేచాలకు పోకండి. నీకు ఎవరు చెప్తుందో ఈ తప్పుడు సలహాలు, ఎవరు చెప్తుండో ఇస్తున్నాడో మీకు ఇట్లా భూములు గుంచుకోవాలని చెప్పి ఇది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద పునరాలోచన చేయాలని చెప్పి కోరుతూ, వాళ్ళ భూములు వాళ్ళకే ఉండాలి. నీకు నిజంగానే అవసరం ఉంటే 50 ఎకరాలు అవసరం ఉంటే రా, కంపెన్సేషన్ మంచిగా కంపెనీస్ తీసుకో, మేము ఏడాల్సిందా కూడా కానీ ఆ కంపెనీ కూడా 400 ఇస్తాం 500 పుచ్చగల మేనా మా భూమి ఇది బాధ్యత మాకు దేని ప్రకారంగా కౌలు రైతు కన్నా 60% ఇస్తాం, ఇవ్వు నాకు 50% 60% ఇచ్చి నువ్వు తీసుకునే ప్రయత్నం చేయి తప్ప, లేకపోతే మాత్రం ఇది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ నమస్కరించి చెల్లిస్తున్నా. మరొక ఒక్క విషయం మీ అందరిని ఆఖరికి అడుగుతా ఉన్నా. ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఏమంటున్నారు, ప్రకాష్ గౌడ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారంటే, ఈ రోజు అందరూ కూడా సంతకం పెట్టిరు 600 గజాలకి, ఊరోళ్ళంతా సంతకం పెట్టిరు, మేము ఒప్పించుకున్నాం, మీరు ఒప్పుకున్నారా? సిద్ధంగా 500 గజాలకి ఎన్నికే. కాబట్టి ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులంతా రెచ్చగొడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నా ప్రకాష్ గౌడ్కి ఇక్కడి నుంచి వేదిక ద్వారా, మా ఎమ్మెల్యే సాబ్ ఏం అడుగుతున్నాడు ప్రకాష్ గౌడ్, ఖాళీ పట్టాలు ఇప్పిమని అంటూ నేను ఇప్పిస్తా పట్టాలని చెప్పి కేసీఆర్ చెప్పిపోలేదా, కేటీఆర్ చెప్పిపోలేదా అనేది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆ విధంగా చెప్పి మోసం చేసి ఈరోజు ప్రభుత్వం లేకుండా ఈరోజు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు, మేము తప్పు చేసినాం, మీకు పట్టాలు ఇవ్వలేకపోయినాం, కానీ మేము మీలాగా భూములు అయితే గుంజుకుంటలేం కదా, 2 ఏళ్ళు కాపాడుకొని మేము వచ్చి ప్రభుత్వంలోకి వచ్చినాక మేము పట్టాలు ఇస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ మాయమాటలు చెప్తా ఉన్నారు. మొసలి కన్నీరు కారుస్తా ఉన్నారు ఈరోజు, మన బాధ వాళ్ళ బాధ అని చెప్పుకొని. మళ్ళీ నేను అడుగుతా ఉన్నా, ఇదే టీఆర్ఎస్ పార్టీని మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళ ఎందుకు బాధ కూడా రైతులకు పట్టాలు ఇవ్వలేకపోయారు అనే విషయం నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా పార్టీలన్నీ మోసం చేస్తా ఉన్నాయి. కానీ ఒక్క విషయం మీరు అందరూ కూడా గమనించుకోవాలా, ఈరోజు నిన్నటికి మొన్న 3 రోజుల కింద రైతులు మా దగ్గరకు వచ్చారు, 4 రోజులు అనుకుంటా, మా తమ్ముళ్ళంతా నా దగ్గరకు వచ్చి చెప్పారు, అన్న మా బాలగూడెంలో ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా 6 నెలల నుంచి తిప్పుకుంటా చర్చలు అని చెప్పి ఈరోజు అన్యాయంగా 300 గజాలు 400 గజాలు ఇస్తా, తీసుకొని లేకపోతే పొర్రి అని చెప్పి గుచ్చప్పులతో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి నా తానికి వచ్చింది. వస్తే నేను మా ఎంపీ గారు కల్పించిన కొండ విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఆడ నుంచి మీరు అందరూ కూడా వచ్చారు, కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, అందరూ కలెక్టర్ ఆఫీస్కి అందరం కలిసి పోయినాం. పోతే ఏం చెప్పిండు ఎమ్మెల్యే, కలెక్టర్ ఏం చేసిండు, ఎంపీ గారు వస్తున్నారు మనం వస్తున్నాం మాట్లాడికి అనగా, అవునా? మరి ఈరోజు నిన్నటికి ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ దిగిందో, రైతుల పక్షాన్ని మేము ఉన్నామని చెప్పి నిలబడి ప్రయత్నం చేసిందో, అప్పుడే 2 రోజులు కాలేదు
హైడ్రా అధికారులను పోలీస్ వ్యవస్థను వేసుకొని అద్రధనంగా ఈరోజు మనందరం తెలుసు, మనం ఇంకా కూడా ధర్నా చేస్తా ఉన్నాం, మనం న్యాయం కోసం పోరాడుతూ ఉన్నామని తెలిస్తే ఈరోజు అక్రమంగా పొద్దున ఈ హైడ్రా వ్యవస్థను వేసుకొచ్చి పోలీస్ వ్యవస్థను వేసుకొచ్చి దొంగల్లాగా మన ఊర్లో చొరబడి ఈరోజు ఇంట్లోపై పోలీసులు నిలబడి ఒక్క ఊరి వ్యక్తిని కూడా ఊర్లోకి రానియాక బయటికి వెళ్ళనియకుండా మేమంతా కూడా మీ ఎంబడి ఉంటాం, పోరాడతామని మేమందరం కూడా ఉంటే ఉదయం 6-5 గంటలకు కూడా మా ఇంట్లో కూడా పోలీసులు వచ్చి మమ్మల్ని ఇంటికి రానియకుండా తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసిరు. ఇప్పటికీ కూడా మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు ఖచ్చితంగా బాదుగూడ రైతులకు అండగా నిలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా మీరు ఎంత దూరం పోయినా మీ వెంట మేము ఉంటాం. మన రాజేంద్రన్ వచ్చిండు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ కోణంలో ఏ మూలలో ఏ ఒక్క సమస్య ఉన్నా మొట్టమొదటిగా వాలిపోయే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. వాళ్ళు అట్లాంటి వ్యక్తి మన దానికి వచ్చారు అంటే ఈరోజు నిజంగా కూడా మనం చేసిన పోరాటం ఫలించింది కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా తెలిసింది, బాధలు కూడా రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి రాష్ట్రం అంతా తెలిసింది కాబట్టి ఈరోజు అన్నగారు కూడా మన ముందుకు వచ్చారు. ఖచ్చితంగా మేము మళ్ళీ మీకు మాట ఇస్తా ఉన్నాం, ఈరోజు న్యాయస్థానంలో కావచ్చు, అవసరమైతే కోర్టుకు వెళ్దాం, లేదా ఇంకెంత దూరం అని వెళ్దాం. ఈ రోజు ఖచ్చితంగా బాధలు కూడా రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరం మీ వెంట ఉంటాం, భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ